హాయ్, ఐఎమ్ రేవతి. నేను ఒక వెయిట్ లాస్ కోచ్‌ని. చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల గుండెల్లో మంట, నొప్పి, అలాగే గొంతులో నొప్పిగా ఉండటం, మంటగా ఉండటం, ఏదో గ్యాస్ లోపల నుంచి వస్తూ ఉన్నట్టుగా అనుకోవడం ఉంటుంది కదా! బాగా ఇబ్బంది పడుతున్నాం కదా! మెయిన్‌గా ఎందుకు ఇలా జరుగుతుందంటే, మన జీర్ణాశయంలో మన తిన్న ఆహారము జీర్ణమయ్యేకి అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే అన్నం తింటున్నప్పుడు ఆహార నాళం ద్వారా అది లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వాల్వ్ ఉంటుందన్నమాట, స్పించర్ అనేసి. అది ఓపెన్ అవుతుంది. ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది. తర్వాత అది మళ్ళీ క్లోజ్ అవుతుంది. అంటే కడుపులోకి వెళ్ళిన ఆహారం అనేది మళ్ళీ పైకి రాకుండా క్లోజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ వాల్వ్ అనేది కొంచెం లూజ్‌గా ఉంటుందో, అది ఓపెన్ అవుతుందో, ఈ తిన్న ఆహారంతో పాటు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పైకొచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది పైకొస్తుందో మనకి అక్కడంతా మంటగా అనిపించడము, బాగా గుండెల్లో నొప్పి రావడం జరుగుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణాశయంలో ఉన్నప్పుడు మన అన్నాన్ని డైజెస్ట్ చేస్తుంది. అక్కడ జీర్ణాశయం చుట్టూ ఒక మ్యూకస్‌గా ఫార్మ్ అయ్యి లేయర్స్‌గా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల ఎటువంటి మంట ఉండదు. కానీ ఎప్పుడైతే అది ఆహార నాళం ద్వారా పైకొస్తుందో అక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా కదా మన నోటి భాగంలో. కాబట్టి మనకు ఎక్కువగా మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు ఓపెన్ అవుతుంది? ఎందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ పైకొస్తుందంటే, ఒక్కొక్కసారి అది లూజ్‌గా ఉండటం ద్వారా కూడా అలా పైకొచ్చేస్తుంది. ఇంకా చాలా రీజన్స్ చూసినట్లయితే మెయిన్‌గా ఒబేసిటీ ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఒబేసిటీ అంటే పొట్ట భాగం బాగా ప్రెషర్ ఎక్కువగా అవ్వటం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌కి బాగా ప్రెషర్ అయిపోయి పైకొచ్చేస్తుంది. అదేవిధంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటము, అదేవిధంగా స్మోక్ చేయటం ద్వారా మనము బయట నుంచి కూడా కొంత గాలిని లోపలికి పీలుస్తున్నాము. అప్పుడు అది ప్రెషర్ ఎక్కువగా అయ్యి యాసిడ్ అనేది పైకొస్తుంది. అదేవిధంగా మనము ఆహారం ఆహ్, తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వకపోవటం. ఎందుకు డైజెస్ట్ అవ్వదంటే, ముద్దకు చాలామంది నీరు తీసుకునే అలవాటు ఉంటుంది. ఎక్కువగా తిన్న వెంటనే నీరు తాగేస్తుంటారు. ఎప్పుడైతే ఆ తిన్న వెంటనే నీరు తాగేస్తామో, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వాటి యొక్క గాఢత తగ్గిపోతుంది. కానీ ఆహారం జీర్ణం అవ్వాలి కదా! ఇంకొంచెం మన జీర్ణాశయం వాటిని ఉత్పత్తి చేయటం ద్వారా యాసిడ్ అనేది ఎక్కువైపోయి పైకొచ్చేస్తుంది. కాబట్టి ఆహారం ఎప్పుడు బాగా నమిలి తింటే ఈ ప్రాబ్లమ్ ఉండదనమాట. మనకు నోట్లో పళ్ళుంటాయి కానీ, కడుపులో పళ్ళుండవు కాబట్టి నోట్లోనే బాగా నమిలి తినటం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది. తొందరగా డైజెస్ట్ కాకపోతే అది ఆ జీర్ణాశయంలో తిన్న ఆహారము పులిసిపోతుంది. పులిసిపోయింది ఎలా ఉంటుంది? మనకు పైకి ఆ గ్యాస్ వచ్చినప్పుడు పుల్లగా తేన్పులొస్తుంటాయి గదా! దానికి మెయిన్ రీజను మన జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కాకపోవటము. వీటిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే ఎక్కువగా ఆకుకూరలు ఉండేటివి తీసుకోవటము, కీర, అదేవిధంగా నాన్ వెజ్ తక్కువగా తీసుకోవటము. అసలు పోతే ఇంకా చాలా మంచిదనమాట. ఎక్కువగా బాగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డుని తీసుకోవటము, బాగా వాటర్ తీసుకోవటము, ఈ సోడా, ఆల్కహాల్ వీటిని తీసుకోవటం వల్ల గ్యాస్ అనేది మనము అదే పనిగా లోపలికి ఇస్తున్నాము. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడము, తర్వాత ఎక్కువగా స్పైసీ ఫుడ్‌ని తీసుకోకపోవటం, ఆయిల్ ఫుడ్‌ని తీసుకోకపోవటం ద్వారా దీన్ని మంచిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు నా టిప్స్ నచ్చినట్లయితే, మీకు ఇంకా ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఏ విధంగా మనం ఒబేసిటీ నుంచి బయటపడాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మనం క్యాలరీ మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు, స్ట్రెస్ ఎక్కువగా కాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వీటన్నిటి కోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తున్నాను. నాకు మీరు కాల్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.